ఇతరులను వేధించడం, ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులను ప్రదర్శించే దేశాలు చివరికి ఒంటరిగా మిగిలిపోతాయని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంలో కొంత పురోగతి కనిపించడం, సుంకాల విధింపునకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్లో బ్రెజిల్, కొలంబియా, చిలీ దేశాధినేతలతో జరిగిన ఒక సమావేశంలో జిన్పింగ్ ప్రసంగించారు. వాణిజ్య యుద్ధాల వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరదని, విజేతలు ఎవరూ ఉండరని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకుంటూ కలిసి పనిచేసినప్పుడే ప్రపంచ శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా, చైనా మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కావడంతో ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వాణిజ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మరిన్ని చర్చలు జరిపేందుకు వీలుగా ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధించుకున్న అదనపు సుంకాలను తాత్కాలికంగా ఉపసంహరించుకోవడాన్ని అంగీకరించాయి. ఇరు దేశాల ప్రతినిధులు సుంకాల యుద్ధానికి 90 రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ రేటును 115% తగ్గించామని, దీనితో మొత్తం సుంకం 145% నుంచి 30%కి పరిమితమైందని యుఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ఇక అదేవిధంగా అమెరికా వస్తువులపై చైనా కూడా తన సుంకాన్ని అంతే స్థాయిలో తగ్గించడంతో అక్కడ సుంకం 125% నుంచి 10%కి దిగి వచ్చిందని జెనీవాలో గ్రీర్తో పాటు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ జేసన్ తెలిపారు. Hegemonism only leads to self-isolation. China and the LAC countries are important members of the Global South. Independence and autonomy are our glorious tradition. Development and revitalization are our inherent right. And fairness and justice are our common pursuit. In the face of seething undercurrents of geopolitical and bloc confrontation, and the surging tide of unilateralism and protectionism, China stands ready to join hands with our LAC partners to launch 5 programs that advance our shared development and revitalization and contribute to the China LAC community with a shared future. The first is Solidarity Program. China will work with LAC countries to support each other on issues bearing on our respective core interests and major concerns. We must enhance exchanges in all fields and strengthen communication and coordination on major international and regional issues. In the next 3 years, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, చైనా అధ్యక్షుడి వ్యాఖ్యలని ఎలా చూడాలి మనం? థ్యాంక్ యూ వెంకట్. బీజింగ్ వాణిజ్య ఒప్పందంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలనమైన వ్యాఖ్యలు చూస్తే కనుక ప్రపంచాన్ని కూడా మొత్తం అందరూ కూడా ఇటువైపు చూసే పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన చేసిన కామెంట్స్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే దేశాల మధ్య ఎటువంటి వేధింపులు కావచ్చు, ఆధిపత్య ధోరణులు కానీ ప్రదర్శిస్తే కనుక వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారంటూ కూడా బీజింగ్ సంబంధించి ఈ వాణిజ్య ఒప్పందం సంబంధించి ఆయన మాట్లాడిన తీరును అయితే మాత్రం అందరూ కూడా చాలా ఆసక్తిగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బీజింగ్ లో అదేవిధంగా లాటిన్ అమెరికా కావచ్చు, అదే కరేబియన్ అధికారుల సమావేశం సంబంధించి జిన్పింగ్ ఈ రోజు ప్రసంగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో మార్పులు వేగవంతంగా అవుతున్నాయని, అదేవిధంగా చూసుకున్నట్లయితే దేశాల మధ్య ఐక్యత, సహకారం అనేది అనివార్యం అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక అమెరికా, చైనా మధ్య ఏదైతే టారిఫ్లకు సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకు సుదీర్ఘంగా
పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే అమెరికా చైనా మధ్య ఏదైతే టారిఫ్లకు సంబంధించి తాత్కాలిక విధానం ఇచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం మనం గమనార్హం చూడొచ్చు. ఎందుకంటే ఇటువంటి ఒక చైనా అధ్యక్షుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో తర్వాత కూడా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వాణిజ్య యుద్ధాల్లో ఎవరు కూడా విజేతలు ఉండరంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అందరూ కూడా కలిసి పనిచేసుకున్నట్టయితే కనుక ప్రపంచ శాంతి చేకూరుతుంది, అదేవిధంగా సుస్థిరత కూడా సాధించవచ్చు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే చైనా దేశాధ్యక్షుడు జిన్పింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కనుక అందరూ కూడా విచిత్రంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఏకఛత్రాధిపత్యం కావచ్చు, ఆయన మోనోపోలీగా వ్యవహరించే తీరు, అటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే మాత్రం అందరూ కూడా ఆసక్తిగా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ టారిఫ్లు ఉపశమనాలకు సంబంధించి ఇప్పటికే ఇటువంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు అదేవిధంగా చైనా మధ్య జరుగుతున్నట్టు ఈ టారిఫ్స్ సంబంధించి కూడా ఇవన్నీ పరిశీలించుకున్నట్టయితే కనుక ఈ జిన్పింగ్ వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం పట్ల అయితే మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా జిన్పింగ్ ఇలా ఎందుకు మాట్లాడారు అన్న దానిపై అయితే మాత్రం ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వెంకట్ రైట్ నాయుడు, థ్యాంక్ యూ.